వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 150 గజాల్లో ఉన్న ఇల్లు అనమాట ఇది. తూర్పు ఉత్తరం మనకి రెండు వైపు అయితే గుమ్మాలు అయితే వచ్చినాయి. మనకి అటు స్పేస్ ఇచ్చారు కదండి, అది మనకి షాప్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే కార్ పార్కింగ్కి అయితే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ చూస్తున్నాం అనమాట. మనకి తూర్పు వైపు సుందర కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఉత్తరం వైపు వచ్చి మెట్లు అయితే వచ్చినాయి. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 150 గజాల్లో సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్తో కట్టారండి. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ కూడా చేయించుందండి మనకి. ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ ఓపెన్ కిచెన్ అయితే డిజైన్ చేయించారు. ఒకసారి వ్యూ చూడండి. 150 గజాలు G+1 సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 1 crore దాకా అయితే చెప్తున్నారండి. ఇది ఏరియా వచ్చి యనమలకుదురు నుంచి పులిపాక వెళ్ళే పెద్ద పులిపాక ఊరిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి డబల్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. వుడ్ వర్క్ కూడా చేయించుంది. గృహప్రవేశానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. కింద మనకి కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి వ్యూ చూద్దాం కదండి. తప్పకుండా మేము ఇండిపెండెంట్ హౌస్ మీకు అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను. 1 crore అయితే ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే చెప్తున్నారండి. స్లైట్గా నెగోషియబుల్ ఉండిద్ది అనమాట. ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.